స్వాగతం. వనటేట్ ఉద్యోగుల సేవలు మరువలేనివి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు జీతం పెంపుదల చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన వనటేట్ సిబ్బంది. కందుకూరు పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంతంలో ఈరోజు అనగా ఆదివారం వనటేట్ ఉద్యోగుల జీతం పెంపుదలపై సిబ్బంది అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుకూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా వనటేట్ సిబ్బంది ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనటేట్ సిబ్బంది సేవలు మరువలేనివని, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినా వారికి ప్రథమ చికిత్స అందించి వారిని ప్రాణాలు కాపాడడం, సకాలంలో ఆసుపత్రిలో చేర్పించడమే కర్తవ్యంగా పనిచేస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వనటేట్ సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహించి ప్రజలకు మంచి చేసేలా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణ కొరకు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా మరో 190 వనటేట్ వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుందని, కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో వనటేట్ సిబ్బంది తమ కష్టాన్ని గుర్తించి వేతనాలు పెంచాలని పలుమార్లు ఆందోళన చేసినా పట్టించుకోలేదని, కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచార హామీలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వనటేట్ సిబ్బందికి 4,000 రూపాయలు జీతాన్ని పెంచిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా వనటేట్ ఉద్యోగులు మాట్లాడుతూ, మా కష్టాన్ని గుర్తించిన మాకు 4,000 రూపాయలు జీతాన్ని పెంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారికి సిబ్బంది ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆర్థిక భరోసాతో మరింత ఉత్సాహంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చేస్తామని సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ఇంద్రాణి, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, హాస్పిటల్ కమిటీ మెంబర్ గడ్డం మాలకొండయ్య, భూషయ్య, సిగా తిరుపాలు, చిలకపాటి మధు, షేక్ రఫీ, చీరెళ్ల వేణుగోపాల్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. కష్టపడి ఈ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు కానీ, అలాగే గ్రామాల్లో ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి వాళ్ళని ప్రమాదం నుంచి కాపాడేదానికి వీళ్ళు చేస్తున్న కృషిని చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందరికీ కూడా, ఎవరైతే పైలట్స్ కానీ జూనియర్ స్టాఫ్, అలాగే సీనియర్ స్టాఫ్ కూడా 4,000 రూపాయలు పెంచినందుకు ఈ నియోజకవర్గం 108 సిబ్బంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుగా మీ అందరి కష్టాన్ని గుర్తించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి చంద్రబాబు నాయుడు గారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ ఈ రాష్ట్రంలో 108 సేవలు మరోలేని గ్రామాల్లో. ఎందుకంటే ప్రతి పేదవాడు పాత వచ్చిన పిల్లలు అప్పుడు ట్రాక్టర్లు ఉన్న దగ్గరికి గ్రామాల్లో ఉన్న ఎవరికైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ట్రాక్టర్ వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుకొని వాళ్ళని బతలాడుకొని తీసుకొచ్చుకునే పరిస్థితున్నది. వాటి నుంచి ఈరోజు ఏదైనా ఇమ్మీడియట్గా ఏదైనా రెస్పాండ్ మనకి ఇబ్బంది లేకుండా 108 సేవలు బ్రహ్మాండమైన సేవలు. ఈ సేవలకి మీ అందరికీ తగిన ప్రతిఫలం వచ్చిందని అయితే నేనైతే భావిస్తా ఉన్నా. గ్రామాల్లో ఏదైనా సీరియస్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ మీద కూడా తిరగబడే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళకి ఉండే వాళ్ళ మనిషికి ఉన్న ఇబ్బందిని చూసే కానీ మీ మీద పర్సనల్గా ఏం కోపాలు ఉండవు. ఎవరికైనా ఈ వాళ్ళ సొంత మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ బాధలు మీ మీద కూడా చూపించే పరిస్థితి ఉంటుంది. తప్పకుండా మీరు అన్నింటినీ కూడా సమయం పాటించి మీకు ఏవైతే బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పిందో వాటిని పర్ఫెక్ట్గా మీరు ఏవైతే సేవలు చేస్తారో ఆ సేవలను బట్టే ఈ రాష్ట్రానికి, మనకి కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు మన సోదరుడు చెప్తా ఉన్నాడు, ఇప్పుడు ఇంతకుముందులా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా మాకు కూడా ఇటువంటి అన్ని కూడా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా ఇప్పుడు మళ్ళా కూడా కొత్త నుంచి కూడా కొనే కార్యక్రమం కూడా మీ మంత్రివర్యులు కూడా చాలా గ్రౌండ్ లెవెల్లో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా గమనించే వ్యక్తి మన రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రిగా రావడం కూడా చాలా అదృష్టంగా నేనైతే భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఏవి పోయినా కూడా నేను కంపల్సరీగా ఫైల్ ఓపెన్ చేసి, వాస్తవంగా లాస్ట్ గవర్నమెంట్లో ఈ వ్యవస్థని నాశనం చేస్తారు, దీన్ని మొత్తం స్కీమ్ లైన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది అని చెప్పి ఇప్పుడు కూడా పేదవాడికి ఇన్సూరెన్స్ సిస్టమ్, ఈ ఆరోగ్యశ్రీ కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు కొంతమంది. ఇది ఇప్పుడు ఈరోజు కూడా మన ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో వందలాది సీఎం రిలీఫ్ అని చెప్పి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ప్రాపర్గా జరిగితే ఈ ప్రీమియం అమౌంట్ కంటే కూడా సీఎం రిలీఫ్ అని చెప్పి ఎక్కువైపోతా ఉన్నాయి. దీన్ని రాష్ట్రానికి కూడా మంచి పరిస్థితులు వస్తాయి. అట్లాగే పేదవాడికి ఏదైనా
ఇబ్బంది అయితే గుండె మీద చేసుకొని నాకు ఇన్సూరెన్స్ ఉందని చెప్పి హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం దీని మీద పూర్తిగా ఆలోచన ఉంది. రాబోయే రోజుల్లో పేదవాడికి ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్య వ్యవస్థని మీ అందరికి అందుబాటులో తీసుకొచ్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్ప నిశ్చయంతో పనిచేస్తా ఉంది. పేదవాడికి జబ్బు వచ్చిన హాస్పిటల్కి, కార్పొరేట్ హాస్పిటల్కి పోయే అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కల్పిస్తుందని చెప్పి దీనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 24/7 దీని మీద పూర్తిగా కసరత్తు చేస్తా ఉన్నారు. అలాగే మనందరం కూడా ఈరోజు ఈ హాస్పిటల్ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి, ఇది రిమోట్ ఏరియా, మనం ఎక్కడికో ఒంగోలు, నెల్లూరు లేకపోతే విజయవాడ పోయే పరిస్థితుల నుంచి ఈ ప్రాంత ప్రజలను కాపాడాలని ఆ రోజు 100 బెడ్ హాస్పిటల్ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఆ రోజున శాసనసభ్యులుగా దీని మీద కష్టపడి ఈ ప్రాంతానికి హాస్పిటల్ తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి, తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో ఏవైతే మన ప్రాంతానికి అదృష్టం, రేపు రామాయపట్నం పోర్టు కానీ, అలాగే బీపీసీఎల్, సిఎస్ఆర్ ఫండ్స్ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న హాస్పిటల్ అన్నింటినీ కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్గా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి 108 సిబ్బందికి మరొకసారి మీ సేవలను గుర్తు చేసుకుంటూ, ఈ ప్రభుత్వం మీ సేవను గుర్తు చేసుకుని ఈ శాలరీని ఇచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సోదరులందరికీ, సోదరులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా ఈరోజు మేము ఈ కార్యక్రమానికి మాట్లాడడానికి మెయిన్ విషయం ఏంటంటే, మాకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మాకు 108 వ్యవస్థలో పనిచేస్తున్న సిబ్బందికి కష్టాన్ని గుర్తించి 4,000 రూపాయల వేతనము పెంచడం జరిగింది. ఆ కార్యక్రమానికి మేము సిబ్బంది అంతా కలిసి మన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారిని ఆహ్వానించేసి మాకు ఏదైతే గౌరవ వేతనం 4,000 అందుతుందో దాని గురించి ప్రత్యేకంగా మేము సిబ్బంది అంతా కలిసి మా సిబ్బంది పడే కష్టాలను గుర్తించి ఈ ప్రభుత్వం మాకు 4,000 పెంచడమే కాకుండా మాకు ఏదైతే గవర్నమెంట్కి సంబంధించి సెక్టార్లో మనకి కార్యక్రమానికి ఏదైతే అభ్యర్థులు మనకు ఇదవుతామో వాళ్ళకి వెయిటేజ్ మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కొత్తగా 190 వెహికల్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి మన ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళాము. ఆ సమస్యలన్నిటినీ దృష్టిలోకి తీసుకొని వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత మన ఎంప్లాయీస్ తరఫున ఏదైతే లొకేషన్ పరంగా కానీ బయట మనకి ఏదైతే మనకి నీడ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన వాటిలన్నిటిని గురించి మాట్లాడి మనకి తగిన న్యాయం చేస్తానని చెప్పేసి అందరి ముందు మనకు భరోసా ఇచ్చారు. అందుకు ఫైనల్గా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు, ప్లస్ మా ఐఎన్ఆర్ ఇంటూరి నాగేశ్వరరావు గారికి, మన గౌరవ శాసనసభ్యులకి ప్రత్యేకంగా పేరు పేరున మన 108 ఉద్యోగుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు 108 తరఫున. వారికి జీతాలు ఉన్న స్కేల్ మీద 4,000 రూపాయలు పెంచి వాళ్ళ యొక్క కష్టాలను గుర్తించి వాళ్ళకి చేదోడు వాదోడుగా నిలిచిన సీఎం సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం గురించి 108 సిబ్బంది తరఫున వాసు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.